లలితా సహస్రనామ స్తోత్రం సాక్షాత్ లలితాదేవి యొక్క అనుగ్రహం చేత, ఆమె యొక్క ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారంలోకి వచ్చింది. ఈ నామాలను ఎవరు అనుసంధానం చేస్తారో అంటే, ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్ర స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతి కలిగి, వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిజ్ఞ పూనింది. కాబట్టి కలియుగంలో మనకి లలిత సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క కృపా కటాక్షం. ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకు అందినటువంటి స్తోత్రం. నామము అంటే పేరు. లలిత సహస్రనామ స్తోత్రం అని ఒక మాట అంటున్నాం, కానీ బాహ్యంలో అది రహస్యనామ స్తోత్రం. ఆవిడ పేరు లలిత. సహస్రము అంటే అనంతము అని పేరు. అనంతము అంటే లెక్క పెట్టలేనన్ని. సహస్ర శీర్షావదన, సహస్రాక్షి, సహస్రపాత్ అంటే ఖచ్చితంగా లెక్క పెట్టడానికి 1000 తలకాయలున్నది అని కాదు దాని అర్థం. అనంతమైన తలలు కలిగినది అని. ఒక రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి ఒక నామం అవసరం. లలిత సహస్రనామాలను ఎవరు ఎవరికి ఉపదేశించారు? సర్వదేవతల ప్రార్థనల ఫలితంగా లలితాదేవి చిదగ్నికుండం నుండి ఆవిర్భవించింది. లలిత సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలిత సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికి వచ్చేసి అప్పచెప్పేయడం కాదు. లలిత సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మనసును హత్తుకొని నిలబడిపోవాలి. భవానీమాతే లలితాదేవి ఎరుపు రంగు దుస్తులు కట్టుకొని ప్రేమామయ చూపులు కలిగిన పాశం, అంకుశం, పుష్పం, చెరుకు గడ్డలను 4 చేతులతో ధరించిన శివుని భార్య అయిన భవానీయే లలిత. రావణుని చంపాలంటే ఆదిత్య హృదయం పారాయణం చేస్తేనే సాధ్యం. ఆ మహామంత్రాన్ని శ్రీరాముడికి చెప్పిన వారు అగస్త్య మహాముని. అటువంటి అగస్త్య మహాముని ఆత్మతత్వంను తెలుసుకోవాలనుకుంటాడు. ఆ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే జీవుడు అంత త్వరగా పరమాత్మను చేరుకుంటాడు. శ్రీ లలిత సహస్రనామములు కేవలం స్తోత్రం కాదు, ఒక గొప్ప శాస్త్రం, గొప్ప ప్రమాణం. ఈ 1000 నామాలు 183 శ్లోకాలలో చెప్పబడినవి. శ్రీమాత అను నామముతో మొదలై లలితాంబిక అను నామంతో పూర్తవుతుంది. విడివిడిగా చదివితే ఓం శ్రీమాత్రే నమః అని చదవాలి. అర్థం తెలుసుకుని చదవాలి. అలా వీలు కానప్పుడు నామజపము వలె చదవాలి. ఇలా చదివిన భక్తితో చదివితే పుణ్యం వస్తుంది. చదవడం వీలు కాకపోతే వినాలి, విన్నా కూడా పుణ్యం వస్తుంది అని చెప్తున్నారు పెద్దలు. శ్రీమాత ఈ నామముతో మొదలవుతుంది. ఈ నామం వివరణ ఇవ్వబడుతున్నది. శ్రీమాత శ్రీదేవి మాతృమూర్తి అయి సృష్టికి కారకురాలైనది. తల్లి, తండ్రి, గురువు రూపంలో ఉన్నది. శ్రీ అంటే లక్ష్మి. మాతృ సహజమైన మమకారం అందిస్తుంది. ప్రేమతో కూడిన కాఠిన్యం ప్రదర్శిస్తూ శాస్త్ర ప్రాణకోటిని సరిదిద్దుతుంది. ప్రతి నామం ఒక మంత్రం. లలిత సహస్ర స్తోత్రాలు మన ఛానల్లో ప్రారంభించి చాలా రోజులవుతుంది. ప్లేలిస్ట్లో ఉన్నాయి. వినాలనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్కి వెళ్ళి మొదటి నుంచి వినాలని కోరుతున్నాను.